ఫ్యామిలీ వీక్లో ఫ్యామిలీ వచ్చినప్పుడు అందరూ ఎదురు చూసేది ఒక సైడ్ ఎమోషన్స్ ఉన్నా మనం బయట నుంచి యాజ్ ఆడియన్స్గా చూసినప్పుడు ఒక సైడ్ ఎమోషన్స్ ఉన్నా ఇంకో సైడ్ ఏంటంటే వాళ్ళ గేమ్కి సంబంధించి ఎలాంటి హింట్స్ ఇచ్చారు, ఆ హింట్స్ ఏంటి, అది వాళ్ళకి యూజ్ అయిద్దా లేదా, అబ్బా ఇది చెప్పుంటే వండేది, అబ్బా ఇది అనవసరంగా చెప్పారు, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. లోపలికి వెళ్ళిన ఫ్యామిలీకి నిజంగా ఒక కత్తి మీద స్వామే వాళ్ళ గేమ్ గురించి ఏం చెప్పాలి అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాలో ఉంటే వాళ్ళకి ఒక రకమైన ఫీలింగ్ రావచ్చు, టీవీలో చూస్తున్నప్పుడు టీవీ ఆడియన్స్తో ఎదురింటోళ్ళు పొరుగింటోళ్ళు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక రకమైన ఫీలింగ్స్ రావచ్చు, అంటే ఒక ఇన్పుట్ రావచ్చు, ఇన్పుట్ అనేది వ్యారీ అవ్వచ్చు. సో దాన్ని తీసుకెళ్ళి అక్కడ కన్వే చేయటం, మనం చెప్పిన తర్వాత వాళ్ళు ఎలా తీసుకున్నారన్న దాన్ని బట్టి, మళ్ళీ వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మొత్తం గేమ్ మారిపోవచ్చు, మొదటికే మోసం రావచ్చు, లేదంటే గేమ్ హైలైట్ అవ్వచ్చు, ఎలివేట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ హింట్స్ అనేది మాత్రం కత్తి మీద సామే, అది కరెక్ట్గా ఇవ్వకపోతే మాత్రం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది లోపల ఉన్న కంటెస్టెంట్కి. సో ఇప్పుడు ఇద్దరు ఫ్యామిలీస్ వచ్చారు, వాళ్ళు ఎలాంటి హింట్స్ ఇచ్చారు ఏంటి, యాక్చువల్గా లైవ్లో 3 డెమోస్ కూడా జరిగింది, మనకేం చూపించలేదు యాస్టీస్గా. సో 3 ఫ్యామిలీస్ వచ్చారు లైవ్లో, ఇక్కడైతే మనకి 2 ఫ్యామిలీస్ వచ్చారు. వాళ్ళు ఇచ్చిన హింట్స్ ఏంటి, కరెక్ట్గా ఇచ్చారా లేదా, సో ఎలాంటి ఏమైనా హిడెన్ హింట్స్ ఉన్నాయా, ఇలాంటి విషయాలు మాట్లాడుకుందాం. లెంతీగా ఉంటుంది ఎపిసోడ్ రివ్యూ, షార్ట్గానే ఉంటుంది. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు ఈ వీడియో లైక్ చేసి పక్కన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ కొడితే 66 67 ఏదో మైల్ స్టోన్ దగ్గర ఉన్నాము, అది మనం క్రాస్ చేసేస్తాం మీ అందరు సపోర్ట్తో. అట్లా మనం కొద్ది కొద్దిగా వెళ్తే 75K రీచ్ అవడం పెద్ద విషయం కాదు. టికెట్ టు ఫినాలే కన్నా ముందు 75K కొట్టాలా, అక్కడ టికెట్ టు ఫినాలే కొట్టాలా, ఇక్కడ 75K కొట్టాలా. సో మీ అందరూ సపోర్ట్ చేస్తే అయిపోతుంది. అలాగే మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. ఎవరెవరైతే సుమనన్న ఫ్యామిలీస్ కానీ లేదంటే తనుజ గారి ఫ్యామిలీ గారు ఏదైతే హింట్స్ ఇచ్చారో అవి మీకు ఏమనిపించినాయి అని చెప్పి కామెంట్ చేయండి. ఒక పాయింట్తో స్టార్ట్ చేస్తాను, ఎపిసోడ్ రివ్యూని ఇంక స్టార్ట్ అయిపోయింది సరేనా. సోది గారు నాకైతే మాత్రం లిటరల్గా పాపం సంజన గారు అనిపిస్తుంది. పాపం లాస్ట్ ఇయర్ తేజ లాంటి వాడిని నేర్పిస్తేనే నాకు చాలా ఎమోషనల్గా పాపం అనిపించింది. అలాంటిది సంజన గారు ఇప్పుడు బేబీ వచ్చిందా, ఆవిడకి ఎలా ఉంటుంది, ఎందుకు ఇది ఒక పాచిపోయిన లడ్డు లాంటివి ఈ టీఆర్పీ స్టంట్లు, ఉపయోగం లేదు, అంతా తిట్టుకోవడం తప్పితే. తిట్టుకొని ఆవిడకి మళ్ళీ అంతసేపు ఆవిడ ఏడుస్తూ ఉంటే చూసే వాళ్ళకి అది ఇబ్బందిగా అనిపిస్తుంది. మీరు ఆవిడని పాజిటివ్ చేయాలనుకుంటున్నారా నెగిటివ్ చేయాలని అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లా. ఎవరు వచ్చినా సరే ఆవిడ ఎమోషన్ ఉంటుంది అందులో, అందరూ ఒక రకంగా తీసుకోరు కదా, ఎందుకు ఆవిడ అంత ఇబ్బంది పెట్టాలి. ఆ ముష్టి బాంబు ఈ వారం అయిపోతే ఏమైంది, తర్వాత ఎప్పుడైనా వేరే విధంగా వేసుకోవచ్చు కదా దాన్ని. పోనీ అట్లీస్ట్ అది వేరే వాళ్ళకి వచ్చినప్పుడు మార్చుకుని ఉంటే బాగుండేది కదా. ఆవిడ సఫర్ అవుతుందే ఈ ఫ్యామిలీ దానికోసం తీసుకొచ్చి ఇలా పెడితే, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆవిడ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉన్నట్టే కంపారిటివ్గా. బట్ కరెక్ట్గా అదేమో అనిపించింది నాకు. ఇప్పుడేదో టాస్క్ పెట్టి రేపు ఎప్పుడో టాస్క్ పెట్టి ఆ ఫ్యామిలీ వీక్ వస్తారు అని చెప్తే సరిపోయేదేమో అనిపించింది. ఏమో నాకైతే మాత్రం కరెక్ట్ అనిపించట్లా. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఎంత టీఆర్పీ స్టంట్ అయినా ఇది ఒక లఫుట్ స్టంట్ అనిపించింది నాకు. ఇలాంటివి చేయకుండా ఉంటే బాగుండేదేమో, ఎందుకంటే ఎమోషన్స్తో టీఆర్పీ స్టంట్స్ చేయకూడదు. పోనీ స్ట్రాంగ్గా ఉండే పర్సన్స్తో చేస్తానికి వచ్చి ఆవిడ స్ట్రాంగ్ కాదని నేను అన్నాను. ఎమోషనల్గా ఆవిడ ఎదురు చూస్తున్నారు కదా, పిల్లలు ఉన్నారు కదా, వేరే వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు అనిపిస్తుంది కదా. లోపల వీళ్ళందరూ ఎంత ధైర్యం చెప్తున్నా, నేను చెప్తున్నాను లోపల ఎంత ధైర్యం, వీళ్ళందరూ బయటకి ఎంత ధైర్యం చెప్తున్నా ఉండదు అని లోపల ఎక్కడో భయంగా ఉంటుంది, డౌట్గా ఉంటుంది. అది అక్కడ ఉండే వాళ్ళకే తెలుసు, వాళ్ళకే తెలుసు. మనం ఎక్కడి నుంచి చూస్తే సంజన గారు ఎవరికైనా అనిపించారు ఓవర్ చేసేస్తున్నారు, తెలియదేంటి ఇమెయిల్ చెప్తున్నారు వస్తారని చెప్పి మనం అనేయచ్చు మాట, కానీ అలా కాదు, అది అనుభవించాలో తెలుస్తుంది. పాపం వాడు బాధపడుతున్న ప్రతిసారి నాకు బాధ వేస్తుంది. సో ఎపిసోడ్ స్టార్టింగ్లో సంజన గారు డెమోన్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సో రీతుతో నామినేషన్స్ గొడవ ఏదైతే ఉందో అది సంజన గారు కొంచెం పర్సనల్గా తీసుకున్నారు, నిద్ర పట్టలేదంట. సో తిరుగుతున్నారంటే ఎవరికైనా ఏదైనా నామినేషన్ లేదని అయితే మాత్రం డిషిమ్ అయితే ఆవిడకి అది క్యారీ అవుతుంది అన్న విధంగా చెప్తున్నారు. సో నేను ఎప్పుడు తన చిన్న బేబీలానే చూశాను, హెయిర్ కట్ అదంతా చేసుకున్న తర్వాత నేను వేరేలా పెట్టుకున్నా అని చెప్పి చాలాసార్లు చెప్పారు. తినిపీయటం కానీ ఏదైనా సరే ముందు నుంచి క్లోజ్గా ఉన్నారు. సో సంభవం ఏం ట్రిగ్గర్ అయింది, ఎందుకు ట్రిగ్గర్ అయిందంటే నేను చెప్తాను చూడండి. సంజన గారికి రీతుకి ఎక్కడ జరిగిందంటే, రీతుకి ఎక్కడి నుంచి సంజన గారి మీద కోపం పెట్టేసుకుందంటే ఈ బొమ్మల నామినేషన్ అయింది చూసారా, అప్పుడు వీళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు నామినేట్ చేసుకునే సిచ్యువేషన్లోకి వచ్చారు. అప్పుడు ఏమైందంటే సంజన గారు కొన్ని పాయింట్స్ పెట్టారు, రీతికి గుండెల్లో దిగిపోయినాయి గుణపాల. ఏంటి అంటే నీ వల్లే డెమోన్ గేమ్ పడిపోయింది, నీ వల్లే డెమోన్ ఎలిమినేట్ అయిపోయేవాడు అదని చెప్పేవాడికి ఆవిడ తీసుకెళ్ళిపోయింది రీతు. అవి ఉండిపోయినాయి. తర్వాత సంజన గారు ఏడ్చినా సరే నేను అసలు పెట్టాలనుకో ఇంక తప్పక పెట్టాను అది అని చెప్పినా సరే ఉండిపోయింది. ఎందుకంటే 1-2 సార్లు తర్వాత రీతు అంటది, అది మనసులో బలంగా నాటుకుపోయింది అనమాట అమ్మాయికి. సో ఇక్కడ డెమాన్ చెప్తాడనమాట ఎందుకు చేసింది అంటే ఆ టాస్క్లో అసలు తను ఫెయిల్ అవడానికి మీరు ఒక మేజర్ రీజన్ అని చెప్పి, ఎందుకంటే మీరు ఆ బాల్స్ ఇదంతా పడేయటం వల్ల మీవే ఫోకస్ తిప్పి
ఇంకా మిగతా అదేం చూడలేకపోయింది కాబట్టి ఇంకా మీ వల్లే అన్నట్టు విధంగా. సో అక్కడి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి అందుకనే చేసింది అంటే సంజన గారు నిన్న తను వచ్చి మంచివారిలాగా నటించడానికి చేస్తున్నారనింది మాటలు. సో ఏదైతే కొన్ని మాటలు మాట్లాడిందో అవి బట్టి తీసుకోలేకపోయారు. ఆవిడ కొంచెం గట్టిగా తగిలినాయి. ఏదైనా చేస్తే నేను ఫర్గ్యూ చేస్తా కానీ కొన్ని తీసుకోలేరు కదా ఆబ్వియస్గా కొన్ని మాటలు. ఇప్పుడు సంజన గారు అన్న మాటలు రీతి అలా తీసుకోకుండా మనసులో పెట్టుకుంది. ఇప్పుడు రీతి అన్న మాటలు కూడా సంజన గారికి అలాగే గుచ్చుకుంటాయి. ఇది మాట్లాడుకున్నా కూడా సార్ట్ అవుట్ అయిన విషయాలు ఇంకా డీప్ డౌన్గా పర్సనల్గా హట్టయిపోతాను చూసారా అలాంటి విషయాలు ఇవి. స్పేస్ ఇవ్వమని చెప్పినా కూడా నేను సెల్ఫ్ రెస్పెక్ట్ వదిలేసి వెనకే పోయాను. సో ఒంటిగా వదలొద్దు అది ఇది అని చెప్పని. సో అదే అమ్మాయి ఏడుస్తున్నా కూడా వెనకాలే వెళ్ళాను అని చెప్పి ఆ కొన్నిసార్లు మంచి కోసం చేస్తున్నా చెడు తిరుగుతూ ఉంటుంది. అక్కడ మనం రీతుని తప్పట్లేము, సంజన గారిని తప్పట్లేము. రీతి సైడ్ నుంచి చూసినప్పుడు ఎందుకు వదిలేయచ్చు కదా అమ్మాయిని అనిపిస్తుంది. సంజన గారిని చూస్తే అలా ఎప్పుడు ఎవరైనా బాధపడుతుంటే ఆవిడ ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఎవరు బాధపడినా సరే తోడు ఉంటుంది, ఒక ధైర్యంగా ఉంటుంది అని చెప్పి. రీతి మాట్లాడినప్పుడు ఇంకా ఉంటుంది. మీరు ఇంకో బాగా గమనిస్తే ఒకసారి వీళ్ళిద్దరు ఏడుస్తూ ఉంటారు. ఏదో కిచెన్ విషయంలోనే ఏదో గొడవ అవుతుంది. గొడవ అయినప్పుడు సంజన గారు ఇటు కూర్చొని ఏడుస్తూ ఉంటే రీతి అటు కూర్చొని ఏడిస్తే రారా నేను ఏడుస్తున్నాను కదా ఇద్దరం కలిసి ఏడుద్దాం అంటారు. అంటే తోడు ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది అన్నట్టు. ఆవిడ ఎక్స్పీరియన్సెస్ ఆవిడకి టీచ్ చేసినవి. సో ఆ విధంగా ఒక రిఫ్ట్ అనేది నడుస్తుంది. నెక్స్ట్ ఫ్యామిలీ టైం స్టార్ట్ అయింది. అక్కడ 15 minutes 20 minutes చూసి గుండె ఆగిపోయింది. అదేంటి ప్రతి సంవత్సరం 2 గంటలు అలా ఇస్తారు కదా, ఈసారి ఏంటి ఎలా చేశారు అని చెప్పి నాకు ఇది అనిపించింది, షాక్గా అనిపించింది. మరీ 15 minutes 15 minutes ఏం చేస్తారు? నేను నామినేషనా 1 hour మినిమంగా ఉండొచ్చు కదా, ఎందుకు ఇంత మారిపోయారు, ఎందుకు ఇంత ఇది చేస్తున్నారని నాకు అర్థం కాల. మేబీ టైమర్స్ పెట్టారు, ఓకే. టైమింగ్ పెట్టి వాళ్ళు స్వాప్ చేసుకునేలాగా, వాళ్ళ ఇంకా ఎమోషన్స్ ట్రిగ్గర్ అయ్యేలాగా ఎవరైనా చేస్తారా? ఎవరు చేయరు. ఒక పాయింట్ దగ్గర అయితే మాత్రం తనుజ గారి ఫ్యాన్స్ గుండె ఆగిపోయి ఉంటుంది. చెప్తాను చూడండి ఆ పాయింట్. సో అది పెట్టినప్పుడు అందరూ డిసప్పాయింట్ అయ్యారు. ఏంటి మరీ 15 minutes ఏంటి అని చెప్పి. అది కొంచెం ఓవర్గానే ఉంది, టూ మచ్గా. సో దాని తర్వాత బిగ్ బాస్ ఒక ఉపోద్ఘాతం ఇది అయితే ఇక్కడ కూడా చూడండి. నాకు ఒకటి అర్థం అంటే ఇంతకుముందు కూడా నేను గమనించాను కానీ ఇప్పుడు చెప్పినట్లేదు నేను. బిగ్ బాస్ లైవ్లో చాలా స్పీచ్ ఇచ్చాడు, చాలా అంటే చాలా. ఎపిసోడ్ వచ్చేప్పటికి సగం లేపేశారు. సో వాళ్ళ కాంటెంట్ అనే కదా, కంటెస్టెంట్స్ కాంటెంట్ అనే కదా, బిగ్ బాస్ది కూడా అది ఓవర్ అయిపోతే మాత్రం అది కూడా తీసేస్తారు. అదేంటంటే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండటం కోసం చెప్పడం కానీ అది ఆడియన్స్కి అవసరం ఆ మొక్కలని. సో మొత్తం తీసేశారు అనమాట, సగం పైన లేపేశారు. సో మొత్తం ఉపోద్ఘాతం కావాలంటే దీనికన్నా ముందు వీడియో ఉంటుంది, వెళ్ళి అది చూస్తే ఫుల్ క్లారిటీగా బిగ్ బాస్ ఎలా వాళ్ళకి ఫ్యామిలీకి ఉన్న ఇంపార్టెన్స్ చెప్పి వాళ్ళని ఎట్లా మోటివేట్ చేశాడు అన్నది కనిపిస్తుంది. నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను ప్రస్తుతానికి అయితే. ఒక లైన్ చెప్తానండి. ఎవరు తమ ప్రియమైన వ్యక్తులతో ఎంత సమయం గడపాలనుకుంటున్నారో తద్వారా ట్రోఫీ వైపు ఎంత ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్తారన్నది మీ కృషి పైన ఆధారపడి ఉంటుంది. సో ఒక టాస్క్ ఉంది, ఆ టాస్క్ ఆడి మీకు కావాల్సింది గెలుచుకోండి. ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీకు అన్ని ఇంట్లో వస్తాయి, ఆ ఇంట్ల ప్రకారం మీరు ఇంకా ముందుకెళ్ళి ట్రోఫీ గెలుచుకోవచ్చు అనే విధంగా ఆయన చెప్పారు. సో ఇందుకోసం పెట్టిన పోటీయే చిక్కుముడి. సో ఇది మనం ఎన్ని సీజన్స్లో చూసింది అదే. సో అక్కడ చిక్కు ఉంటుంది, అది తీసుకొని చిక్కులు తీసుకుంటా నడుముకు చుట్టుకుంటూ వెళ్ళాలి. ఇందులో కొన్ని రూల్స్ చెప్పినా చెప్పకపోయినా బై డిఫాల్ట్గా అప్లికబుల్ అవుతాయి. అయినా మాట్లాడుకుందాం వాటి గురించి. సో తర్వాత ఎండ్ పాయింట్ నుంచి అది తిక్కు తీసుకొని చుట్టుకుంటూ వెళ్ళాలి. ఫ్రేమ్లోకి వెళ్ళి ఒక ఎండ్ పాయింట్ నుంచి ఇంకో ఎండ్ పాయింట్కి వెళ్ళాలి. మొత్తం వెళ్ళిపోయిన తర్వాత చుట్టుకున్నది కాస్త తీసేసి అక్కడ ఏ కలర్ రాడ్ అయితే ఉందో ఆ కలర్ రాడ్కి చుట్టాలి అని చెప్పారు. వీళ్ళు చొట్ల తీసుకెళ్ళి తగిలి ఏలాడ తీశారు అక్కడ. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు మీ కుటుంబంతో గడిపే ప్రతి నిమిషం, వారు మీకు తెలిపే ప్రతి విషయం మిమ్మల్ని మీకు ట్రోఫీ వైపుకి ముందుకు నడిపిస్తుంది, ముందుకు తీసుకుని వెళ్ళడంలో ఎంతో సహాయపడుతుంది అన్న విధంగా చెప్పారు. దాని తర్వాత సంజన గారు సంజన గారి మీదకి మీ మీద బిగ్ బాంబ్ పడింది కాబట్టి మీరు ఈ పోటీలో పాల్గొనాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ మీరే సంచాలక్ అని కూడా చెప్తారు. ఇమాన్యుల్ పక్కన ఫీల్ అవుతూ ఉంటాడు. దాని తర్వాత బిగ్ బాస్ తనుజ మీరు కెప్టెన్ అయిన కారణంగా మీకు పోటీలో పాల్గొనాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ తనుజ ఎక్స్ప్రెషన్స్ అన్ని జిగ్ 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 అని చేంజ్ అవుతాయి. సో డైరెక్ట్గా మీకు బోర్డులో నచ్చిన ఒక కార్డుని ఎంచుకోండి అంటే ఆవిడ 60 minutes తీసుకుంటారు. ఇక్కడ నేను ఇందాక నా వీడియో చూస్తాను ఒక క్లారిటీ వస్తాను. ఇది తనుజ డిజైన్ చేసుకుంది కాదు. నేను తనుజాని తప్పుపట్టలేదు. మీరందరూ ఎందుకు తనుజ గారి ఫ్యాన్స్ ఊరికి తీసుకుంటారు? నేను బిగ్ బాస్ని తప్పుపడుతున్నా. ఎందుకు ఉండాలి, ఎందుకు ఇవ్వాలి అని చెప్పి మీరు అంటున్నారు, నాకు అర్థమైంది. ఆ సిస్టర్ని పెళ్లి కూతురుని చేయాలి కాబట్టి ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు కాబట్టి దానికోసం అని. చెయ్యాలనే రూలే ఉంది అంటున్నాను నేను. ఆవిడకి ఒకటి ఇవ్వాలి, ఆవిడకి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఎందుకు? వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా. టైం స్పెండ్ చేయడానికి వచ్చారు, టైం స్పెండ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు మ్యారేజ్ మిస్ అవుతున్నారు అంటే అది వాళ్ళ కమిట్మెంట్ టువర్డ్స్ బిగ్ బాస్. ఒక షో వైపు వాళ్ళ కమిట్మెంట్. ఇదేమైనా ఇప్పటికిప్పుడు ఉండిపోలేదు కదా. 2 months ఆల్రెడీ అయింది కదా, 70 days. సో 2 optionsలో ఏదో చూస్ చేసుకునే పొజిషన్ వాళ్ళకి ముందే ఉంది. దీని అనేది అది పర్సనల్ విషయాలను తీసుకొచ్చి మీరు ఇక్కడ వాటిని అదొక సింపతి యాంగిల్లో ప్రొజెక్ట్ చేసేసి అది రాంగ్ అంటున్నాను నేను.
ఇప్పుడు తన హౌస్లోకి వచ్చిన తర్వాత హడావుడిగా పెళ్లి ఫిక్స్ అయిపోయి హడావుడిగా జరుగుతుంది అంటే ఫీల్ అయినా ఒక అర్థం ఉంది. ముందు తనకు తెలుసు కదా రెండిట్లో ఒకటే అని. ఒకవేళ ట్రోఫీ దగ్గరికి వెళ్తే పెళ్లి మిస్ అవుతాను తెలుసు కదా. సో పెళ్లి కూతురిని చెయ్యాలి అన్న దాంట్లో ఆవిడ గెలిచి ఓ 40 నిమిషాలు 30 నిమిషాలు సంపాదించుకుంటే అందులో చేస్తే హ్యాపీ. ఇంకోటి ఏంటంటే బయట వస్తుంది కదా బయాస్డ్గా ఉంటున్నారు, కొంతమందికి బయాస్డ్గా ఉంటున్నారని స్టిల్ అదే ఫాలో అవుతూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎందుకు అంటే తనుజ నెగిటివ్ చేద్దామనా, తనుజకి ఏంటి స్పెషల్గా ఇద్దామని అంటే ఇంకా అవును మీరు అనుకుంటే నిజమే అని ప్రూవ్ చేయడానిక నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. మీకు అసలు ఏందో ఇంకా పేరు ఎత్తితే చాలు, ఇంక వేరే వాళ్ళు అయితే ఏ టైటిల్స్ పెట్టి కింద మీరు ఎలా తమ్నెల్ పెట్టారా, నేను తమ్నెల్ పెట్టాను ఎవరైనా ఎప్పుడైనా కించపరుస్తా, మ్యాక్సిమం పెట్టను. 99% ఆ తమ్నెల్స్ ఎవరైనా కించపరుస్తూ ఉండవు, క్వశ్చన్సే ఉంటాయి, స్టేట్మెంట్స్ అనేవి చాలా రేర్గా ఉంటాయి. దట్టు క్రిటిసైజ్ చేసే స్టేట్మెంట్లో ఉండవు. ఏందో పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తారు కొంతమంది, ఎక్కడో చూసి ఎక్కడ పెట్టారు ఏంటో. సరే, సో బిగ్ బాస్ ఇలా ఇవ్వటం నాకైతే కరెక్ట్గా అనిపించలే. మీరంతా ఆ ప్రోగ్రామ్ చేయడానికి అని అనుకున్నా సరే తను గెలుచుకొని దాని ప్రకారం ఆ ప్రోగ్రామ్ జరుగుంటే బాగుండేది. లేదు అంటే ఆ 15 మినిట్స్ ప్రోగ్రామ్ తీసేసి 2 గంటలు, గంట 30 నిమిషాలు, 45 నిమిషాలు, 30 అని మినిమంగా పెట్టుకోవాల్సింది, అందరికీ ఈక్వల్గా ఉండేది. సో దాని తర్వాత కావాలంటే ఇంకో ఈ సాక్రిఫైస్ ద్వారా అమ్మాయి 30 గెలుచుకుంటే ఆ 2 గంటల్లోంచి ఒక 30 నిమిషాలు తీసుకునేటట్టు అమ్మాయి పుష్ చేసుకొని అలాగే ఉంది కదా, ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు కదా. సో ఆ గంట తీసుకొని చేసుకోవాల్సింది. అలాగా అందరిని ఈక్వల్గా చూడాలి అంటున్నా. ఇక నిజంగా తనుజ కాకుండా వేరే కెప్టెన్ నుండి కనుక అలా ఇచ్చేవాళ్ళ ఇవ్వరు కదా. అదే ఆ ప్రోగ్రామ్ కోసమే ఇచ్చారంటారు మీరు, అది అలా వద్దు, అది అవసరం లేదు అంటాను నేను. అది డిఫరెన్స్. సో అందులో సంజన గారు తన రూల్స్ చెప్పారనమాట. సో ఎవరి థ్రెడ్ వాళ్ళు బాగా చేసుకోండి, పక్కన వాళ్ళ థ్రెడ్ లాగేయటం అలాంటివన్నీ చేయొద్దు, ఫిజికల్ అవ్వద్దు, డీసెంట్గా ఆడండి, ఫ్యామిలీ టాస్క్ ఫినిష్ చేయండి. ఫిజికల్ అయితే ఒక వార్నింగ్ ఇస్తా, 2వ వార్నింగ్ బయట తోసేస్తా, తర్వాత నేను బయటికి చెప్పిన తర్వాత మాత్రం దాని గురించి అనొద్దు, నన్ను బ్యాడ్ చేయొద్దు, ఇవన్నీ తన రూల్స్ అని చెప్పుకుంటూ వెళ్ళారు. దాని తర్వాత తనుజ గారు ఇక్కడ ఇమాన్యుయల్కి సుమనన్నకి ఇద్దరికి హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సుమనన్న ఫీల్ అవుతూ ఉంటే నేను ఒకటి చెప్తాను చూడండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సుమనన్న ఏడుస్తూ ఉంటే హౌస్ మొత్తం ఏడుస్తుంది, సుమనన్న నవ్వితే హౌస్ మొత్తం నవ్వుతుంది. సుమనన్నతో అందరూ ఇప్పుడు ఫస్ట్లో ఎలా ఉన్నా సరే ఇప్పుడు అందరూ కనెక్ట్ అయి ఉన్నారు. ఎవ్వరు కూడా సుమనన్నతో ఒక ఫేక్ బాండింగ్లో లేరు. ఇది అగ్రీ చేస్తారా? ఏ కంటెస్టెంట్ కూడా లేరు, ఇంక్లూడింగ్ సంజన గారు కానీ లేదంటే తనుజ కానీ. అగ్రీ చేస్తారా? సో ఈ పాయింట్ మీద మీ ఒపీనియన్ చెప్పండి. సో బర్నీ గారు కట్టుకోవటం లేదు అని చెప్పి అక్కడ చాలామంది కట్టుకోవట్లేదు, ఆవిడ హైలైట్ చేశారు సంజన గారు. బర్నీ గారు మీరు కట్టుకోవట్లేదు, అందుకని నేను 2 feet వదలాలి అని చెప్తారు, 2 feet కన్నా ఎక్కువ వదలద్దు అని చెప్తారు. ఎందుకు వదలకూడదు ఏంటి అంటే కట్టుకుంటారు కదా మీరు అంటే అలా చెప్పలేదు, లేదు కట్టుకోవాలని చెప్తారు. తర్వాత ఆవిడ అక్కడి నుంచి బర్నీ గారు కట్టుకోండి, కళ్యాణ్ కట్టుకోండి, ఇమాన్యుయల్ కట్టుకో, డెమాన్ కట్టుకో, ఆగిపో ఇక్కడ ఆగివేసి కట్టేసుకో అని చెప్పి ప్రతి ఒక్కరికి కట్టుకోమని చెప్పారు. ఇదైతే ఫ్యాక్ట్. సో దాని గురించి ముందుకు వెళ్దాం. బర్నీ చుట్టుకోవాలని రూల్ లేదని బర్నీ గారు అంటే సంజయ్ గారు ఉందండి అందరికీ ఒకటే రూల్ అని. సో ఇది ఒకటి అందరికీ ఒకటే రూల్, అందరూ చుట్టుకోవాల్సిందే. దాని తర్వాత ఇమాన్యుయల్ ఫస్ట్ ఫినిష్ చేశారు, దాని తర్వాత డెమాన్ కూడా ఫినిష్ చేశారు. ఇమాన్యుయల్ డైరెక్ట్గా ఇప్పేద్దాం డైరెక్ట్గా అనుకున్నాడు, యాక్చువల్గా అయితే చుట్టమన్నారు, మరి ఇప్పేసి ఆలాడదేద్దాం అని అనుకున్నారు వీళ్ళు. సంజన గారు ఏమో ఆ ముక్క కూడా చిన్న ముక్క కూడా వదల ఇమాన్యుయల్కి, అది చుట్టుకొని వచ్చి వదిలేసింది. అది అయినా సరే లేదు చుట్టుకో అని చెప్పి చుట్టుపిచ్చారు. సో దాని తర్వాత కిందకి లాగవా ప్లీజ్ అన్నాడు ఇమాన్యుయల్. ఇది కొంచెం నాకు ఇంకా ఫ్యామిలీ టాస్క్ ఉంది అని చెప్తే ఆవిడ ఎందుకు హెల్ప్ చేస్తారు, కిందకి లాగవా ప్లీజ్ అంటే ఆవిడ సంచాలక్కరా, ఆవిడ కూడా వెళ్ళారు హెల్ప్ చేయడానికి. సో తర్వాత చుట్టుకోండి లేదంటే డిస్క్వాలిఫై చేస్తాను అని చెప్పి ఆవిడ గట్టిగా నచ్చారు, చుట్టుకోకపోతే బాగోదని అంటారు. రీతు అబ్బా మీరు చుట్టుకోవాలని ముందే చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారు గేమ్ మధ్యలో ఎట్లాగైద్దని. ముందే చెప్పకపోవడం ఏంటి, ముందు చెప్పారు, అన్ని చోట్ల చెప్పారు, ప్రతి చోట చెప్పారు. ఇప్పుడు వాళ్ళందరూ చుట్టుకొచ్చిన వాళ్ళు ఏంటి పిచ్చోళ్ళ, అందరికీ ఒకటే రూల్ అది. మరి మిగతా వాళ్ళని చుట్టుకోకుండా వచ్చారా? అయినా మినిమం ఆలోచించండి, చుట్టుకోకుండా చేతులతో పట్టుకొచ్చేదానికి నడుముకి ఎందుకు ముడేసుకోవటం నాకు అర్థం కాలేదు. ఇంకెందుకు తీసేసుకునేటట్టు ఈజీగా మొత్తం తాళ్ళని తిప్పేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. అక్కడ కష్టపడాలని కదా పెట్టింది, అందరూ కష్టపడండి ఆ టాస్క్లని కదా పెట్టింది. నెక్స్ట్ బర్నీ అన్న సంజన గారు అలా వెళ్ళకూడదని చెప్పారు. సంజయ్ గారు అలా ఇమాన్యుయల్ మొత్తం తీసేసిన తర్వాత ఆయన ఏమనుకున్నారంటే ఇమాన్యుయల్ చుట్టుకోకుండా వెళ్ళిపోయారేమో అనుకున్నారు. అది కరెక్ట్ కాదు, మొత్తం చుట్టుకుని వెళ్ళమంటే సంజన గారు కరెక్ట్ కాదండి, నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అయ్యే నడుస్తుంటే లేదండి ఆయన చుట్టుకున్నాడు, లేదండి ఆయన చుట్టుకుంటే లైవ్లో తనుజ కూడా చెప్తుంది ఇమాన్యుయల్ అడిగిన తర్వాత లేదు చుట్టుకొని వచ్చాడని చెప్పి. దాని తర్వాత డెమాన్ ఫినిష్ చేస్తారు. సో అందరూ కూడా తాళాలు పెట్టేస్తారు. 30 minutes డెమాన్ తీసుకుంటాడు, 45 minutes ఇమాన్యుయల్ తీసుకుంటే 30 minutes ఈయన తీసుకుంటాడు. దాని తర్వాత కళ్యాణ్ వస్తాడు, కళ్యాణ్ జారిపోద్ది, సరిగ్గా చుట్టుకోలేదు అన్న పాయింట్ ఆవిడ రేస్ చేసి ఇంకా టైం ఉంది చుట్టుకో అంటారు. మనోడు పైన చేసుకుని ఈ చేసుకొని ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. దాని తర్వాత సరే వెళ్ళు పెట్టే, కానీ 15 నిమిషాలు తీసుకోండి కళ్యాణ్, ఎలాగో 20 minutes అక్కడ ఉంది, 5 minutes డిఫరెన్స్ కదా 15 నిమిషాలు తీసుకుంటే ఇక్కడ కళ్యాణ్ గోల్ ఏంటంటే ఆ 20 minutes కొట్టి సుమనానికి ఇద్దామని. ఎందుకంటే స్టార్టింగ్ చెప్తాడు మీరు ఆట మీరు జాగ్రత్త కాడని నేను చూస్తాను అని చెప్తాడు.
ఎందుకంటే నాకు అవసరం లేదు ఫ్యామిలీ వీక్ అన్నట్టు ఫస్ట్ నుంచి బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి. 5 నిమిషాల్లో ఒకటి కామెంట్ చేశారు, నేనేదో త్యాగం అని చెప్పి ఎందా పెడితే 5 నిమిషాలది కూడా త్యాగమైనా భయ్యా, దాన్ని కూడా మీరు హైలైట్ చేస్తున్నారంటే భయ్యా 5 నిమిషాలు కూడా అమూల్యమైనదే, ఎందుకు కాదనుకుంటున్నారు మీరు? ఫ్యామిలీతో గడిపే దాంట్లో 5 నిమిషాలు కూడా ఇన్ని రోజుల్లో వచ్చిన దాంట్లో ఎవరికి సాక్రిఫైస్ చేసేస్తారు? ఊరికనే మీరుంటే చేస్తారా? సింపుల్ థింగ్. నేను ఏదైనా పాయింట్ చెప్తే నేను ఆ పొజిషన్లో పెట్టుకొని చెప్తా, నేనుంటే చేస్తానా? నేను చేస్తే కనుక నేను త్యాగమూర్తిలాగే ఫీల్ అవుతా. నా త్యాగాన్ని గుర్తించండి ఆడియన్స్ అనే ఫీల్ అవుతా. నేను గుర్తించాలి. అది 5 మినిట్స్ అంటే తీసేస్తున్నారేంటి? అక్కడ ఉన్నది 20 మినిట్స్లో 5 మినిట్స్ అంటే పెద్ద విషయం. లెక్కేసుకోండి ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది అని చెప్పి. 100% వేసుకుంటే అంటున్నా. సంజన గారు అదే వద్దు, తీసుకున్నాక మళ్ళీ అంటే ఫస్ట్ తీసుకోమంటారు, సరే కానీ అంటారు, మళ్ళీ 15 నిమిషాలు అనగానే ఫీల్ అవుతూ ఉంటాడు. కావాలంటే రౌండ్ చేస్తాను చూడండి, వేసుకున్నాను ఇంకోండి 3 సార్లు వేసుకున్నాను అంటే ఇక్కడ ఇమాన్యుల్ సపోర్ట్ చేస్తాడు. అదిగో చూడండి సంజన గారు 3 సార్లు వేసుకున్నాడు, 3 సార్లు సంజన గారు ఏమంటారు అది అని చెప్పి ఇంకా ఇమాన్యుల్ చెప్పిన తర్వాత సరే వేసుకున్నాడు అని చెప్పి ఆవిడ కూడా కొద్దిగా కన్విన్స్ అవుతారు కాబట్టి అయిపోయారు. ఆయన ఏం చేస్తాడంటే వెళ్ళి ఆ బోర్డుని ఆపుతాడు. ఇక్కడ ఇది తప్పా రైటా అంటే తప్పే కాదు. ఇక్కడ సంజన గారు కొద్దిగా అర్థం చేసుకోవాల్సింది ఈ విషయంలో. ఇక్కడి నుంచి నాకు కొంచెం చాదస్తంగా అనిపించింది, ఎందుకు అంత డ్రాగ్ చేశారు ఈ విషయాన్ని అనిపించింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పాను ఇందాక రివ్యూలో, ప్రీవియస్ వీక్స్లో జరిగిన ఇష్యూలను బట్టి అమ్మో సంచాలక మీదకి వస్తారు, మళ్ళీ ఆ పాయింట్ బట్టి నన్ను నామినేట్ చేస్తారు, లేదంటే నన్ను బ్యాడ్ చేస్తారు, లేదని ఎందుకు అని చెప్పి ఆవిడ కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నారు. బట్ అంత అవసరం లేదేమో అనిపించింది, ఎందుకంటే ఆయన బోర్డు ఆపాడు, తీసుకోవాలి అంటే వాళ్ళ ఇష్టం. సో అక్కడ ఏంటంటే ఇంకోటి మనకు కట్ అయింది, రీతు అది లాక్కోవడానికి ట్రై చేస్తుంది, అందుకోసం అని చెప్పి ఆవిడ వద్దంటారు అనమాట. భరణి గారు బయటకు వచ్చి ఎవరు చుట్టుకోలేదు అంటే సంజన గారు మీరు కనీసం చుట్టుకోలేదండి, మిగతాలు చుట్టుకున్నారు, నీట్గా చుట్టుకోపోయినా మీరు కనీసం చుట్టుకోలేదు, నాకే చెప్పడానికి బాధగా ఉంది అని చెప్పి ఫ్యామిలీ టాస్క్లో ఇన్ని ఫౌల్స్ హైలైట్ చేసి ఏం చేస్తాను ఇదంతా, అందుకోసం చెప్పి ఆవిడ బాధగా ఉందని చెప్పి. దాని తర్వాత దివ్య ఫినిష్ చేసింది, ఒక 20 మినిట్స్ తీసేసుకుంది. లాస్ట్కి ముగ్గురు మిగిలేదు, ఇంకా 15 నిమిషాలే ముగ్గురికి, ఇంకా అందులో ఏం చేసినా ఏదే అవడానికి లేదు. సుమనాన్ని ఇంకా కష్టపడతా ఉంటే అక్కడ తనుజ హెల్ప్ చేస్తూ ఉంది, ఇమాన్యుల్ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు, కళ్యాణ్ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. కానీ చెప్తా ఉన్నాడు సంజన గారు ఏమంటారంటే కళ్యాణ్ మీరు ఫస్ట్ తీసుకోండి తర్వాత ఎక్స్చేంజ్ చేసుకోండి అంటారు. దాని తర్వాత ఫిజికల్ అయితే మీరు డబల్ కాంట్రవర్సీ చేస్తున్నారని. ఫిజికల్ అయితే ఎందుకు అన్నారంటే ఇక్కడ రీతు లాగబోయింది, ఎందుకు అర్థం రీతు తర్వాత డైలాగ్ కూడా చెప్పింది, సుమనాన్నకి అని చెప్పుంటే నేను లాగేదాన్ని కాదు, 5 మినిట్సే కదా డిఫరెన్స్, సుమనాన్ని చెప్పి లాగేదాన్ని కాదు, నువ్వు ఎందుకు ఆపుతానంటే ఎందుకు ఆపుతారు, మరి సుమనాన్న కోసం ఆపుతారు. నెక్స్ట్ సంజన గారు సుమనన్న బిగ్ బాస్ దగ్గర పర్మిషన్ తీసుకోండి, నాకైతే బ్లేమ్ వద్దు. ఎందుకంటే ఏం బ్లేమ్ వస్తుందంటే ఈ సీజన్లో ఎన్ని చూడలేదు కళ్యాణ్, ప్రతి టాస్క్లో ఏదో ఒకటి వచ్చింది. సో లాస్ట్ వీక్ కూడా ఎన్ని కాంప్లికేషన్స్ సరిపోలేదు అంత లైవ్లో చెప్పారనమాట. సో డెమోన్ ఏమంటారంటే ఇది గొడవ అయితే ప్రాబ్లం వస్తుంది, గొడవ లేదు మేము అందరూ ఒప్పుకుంటున్నాం కదా యూనిక్గా, సో ఎందుకు ఇది అని చెప్పి. దాని తర్వాత రీతు మీరే చెప్పారు తీసుకుని తర్వాత ఎక్స్చేంజ్ చేసుకోండి, అది ఆవిడన్నమాట ఈవిడ చెప్పారు చేసుకోండి అంటే సంజన గారు అడిగేసి బిగ్ బాస్ అడిగి చేయమన్నాను, నీకు ఛాన్స్ కావాలి గొడవ పట్టడానికి, నాతో ఇద్దరికి పట్టడం లేదు కాబట్టి చిన్నదైనా సరే ట్రిగ్గర్ అవుతుంది. సో ఫస్ట్ తినే మాట్లాడింది కాబట్టి ఆవిడకి ట్రిగ్గర్ అయింది. రీతు సంజన గారు నేను మీతో మాట్లాడటం లేదని, మీరు ఆవిడతోనే మాట్లాడారు, ఆవిడ పాయింట్ చెప్పినప్పుడు మరి ఆవిడతో మాట్లాడుకోండి, ఎవరితో మాట్లాడినట్టు, ఆవిడతోనే మాట్లాడినట్టు. ఆవిడ పాయింట్ చెప్పేసి నేను మీతో మాట్లాడలేదంటే ఎట్లా అవుతుంది, మీ ఇద్దరికి పడట్లేదు ట్రిగ్గర్ అవుతుంది అన్నప్పుడు అసలు మాట్లాడకుండా దూరంగా ఉండొచ్చు కదా స్టెప్. సంజన గారు చూస్తున్నాను అని చూస్తున్నాను, రీతు ప్రతిదానికి నా మీద ఎందుకు పడుతున్నారు, గిల్లేసి అనకండి, మాట ఏదో అనేయటం గిల్లేసి మళ్ళీ నన్ను అనొద్దు అని అనటం, మీరు గిల్లింది యాక్చువల్గా ఇక్కడైతే మాత్రం రీతు గిల్లింది, సంజన గారు కాదు. దాని తర్వాత దివ్య చెప్తారు రూల్స్ ఏం పెట్టలేదు బిగ్ బాస్, మీరు చుట్టుకోమన్నారు అది అన్నారు అంటే అది బేసిక్గా పోనీ రూల్స్ పెట్టలేదు కానీ ఆవిడ పెట్టారు కదా, అది అందరికి ఒకటే రూల్ పెట్టారు కానీ మధ్యలో సగం నుంచి పెట్టలేదు కదా, అందరికి స్టార్టింగ్లోనే చెప్పారు ఆవిడ చుట్టుకుంటారు కదా మీరు, అందుకని 2 feet ఎందుకు వదలమంటారంటే చుట్టుకుంటారు కదా మీరు అందుకని వదలమంటాను, అంతేగాని చేతితో పట్టుకొని తీద్దని స్టార్టింగ్లోనే చెప్తారు. కళ్యాణ్ ఫ్యామిలీ టైం కదా ఎందుకు ఇంత చేస్తున్నారు అది అంటే, సో ఆవిడ కొంచెం ప్రెజర్ ఫీల్ అవుతున్నారు. ఆవిడకి ఇంకోటి కూడా ఏంటంటే, ఒకటి ఏదైనా జరిగితే మళ్ళీ దీన్ని అడ్డం పెట్టుకుని ఏమైనా ఫ్యామిలీ వీక్ ఆపేస్తారా అన్నది కూడా మైండ్లో ఉండొచ్చు. బట్ స్టిల్ నాకైతే మాత్రం ఎక్కువ చేశారేమో, ఎక్కువ డ్రాగ్ చేశారేమో, అనవసరంగా అంత చేయకుండా ఉండాల్సింది అనిపించింది. లైవ్లో అయితే ఇంకా విపరీతంగా డ్రాగ్ చేశారు ఇష్యూని అయితే మాత్రం. సుమనన్న సంజన గారు, సుమనన్న నాకు ఇక్కడ నచ్చలేదమ్మా, నేను ప్రాయంగా చెప్తాను నాకు ఎందుకు నచ్చలేదంటే, సుమనన్న బోర్డు నుంచి తీసుకున్నాను కానీ హ్యాండ్ నుంచి తీసుకోలేదు కదా, సో కరెక్టే సుమనన్న చెప్తుంది. సో సంజన గారు ఇక్కడ అర్థం చేసుకుంటే బాగుండేది కానీ, సంజన గారు ప్లీజ్ అన్న అర్థం చేసుకోండి అన్న సుమనన్న అనగానే సుమనన్న లేచి ఆవిడ హ్యాండ్స్ ఇలా విదిలించుకొని వెళ్ళిపోవటం నచ్చల, అంత అవసరం లేదు. సరే బిగ్ బాస్ చెప్పినప్పుడు చూద్దామండి, బిగ్ బాస్ మీరు చెప్పండి వద్దంటే ఆగిపోతాం అలా ఏదైనా చెప్పుకోవాలి కానీ అంత ఫ్రస్ట్రేషన్ ఆవిడ మీద చూపించాల్సిన నెసిటీ లేదు. సంజన గారు వెళ్ళిపోతాడు ప్లీజ్ అన్న అంటే సుమన్ మార్చేసే అని చెప్పి సుమన్ అన్న, సో 15 minutes ఇచ్చేసి నువ్వు 20 minutes తీసుకో అయిపోయింది ఇంకొద్దులే అని చెప్పి.
దివ్య ఏమో మీ డెసిషన్ ఫైనల్ అన్నాక, అంటే బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్పండి, బిగ్ బాస్ మీ డెసిషన్ అన్నాక అప్పుడు మీరు చెప్పండి, అప్పుడు చూద్దాం ఉంది. ఇక్కడ తాగిపోవచ్చు సింపుల్గా అయితే, ఇక్కడ తాగిపోయి సరే ఆలోచించి సంజన గారు ఓకే నేను బిగ్ బాస్ చెప్తాను, యాక్సెప్ట్ చేస్తే ఓకే, యాక్సెప్ట్ చేయకపోతే నాట్ ఓకే అని చెప్పి, మేబీ నామినేషన్స్లో ఉన్నారనో, మేబీ పర్ఫెక్ట్గా చేయాలనో ఇక్కడ నుంచి కొంచెం డ్రాగ్ అయిందని అనిపించింది. చాలా చోట్ల ఆల్రెడీ డ్రాగ్ అయింది ఇప్పటికే, బట్ ఇక్కడ నుంచి ఇంకెక్కువైంది. సంజన గారు మీకెందుకు దివ్య, మీరు ప్రతి దాంట్లో మీరు వస్తారు అయ్యి అంటే ఏదో మీరే బ్యాడ్ అవుతాను పద్దాకాడు ఒకటి 4 సార్లు నేను బ్యాడ్ అవుతాను, నన్ను బ్యాడ్ చేయొద్దు, నేను బ్యాడ్ చేయొద్దు దగ్గర ఏదో మీరే బ్యాడ్ అవుతున్నారు, మీరే ఉంది భూమి మీ చుట్టూనే తిరుగుతుంది అన్నట్టు, గేమ్ మొత్తం మీదే ఉన్నట్టు, ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటే కావాలని చేస్తున్నారు మీరు ఇలాగా అన్నట్టు ఆవిడ ఉద్దేశం. బిగ్ బాస్ చెప్పింది ఎందుకు చుట్టుకు రమ్మని చెప్పలేదు, కానీ మీరు చుట్టుకు రమ్మని అనలేదు, మీరు అన్నారు మా ఇష్టం, నడుముకి చుట్టుకుంటామో దేనికి చుట్టుకుంటామో మా ఇష్టం, కానీ మీరు అక్కడ రూల్స్ వల్లే మీ రూల్స్ వల్లే చాలా మంది డిలే అయింది అన్నారు. చాలా మంది డిలే అయినా కానీ అందరికీ ఒకటే రూల్ కదా దివ్య, ఒకళ్ళకి రూల్స్ లేవు కదా. మీరు చెప్పాల్సిన పాయింట్, మీరు ఎందుకు భూమి చుట్టూ తిరిగినట్టు అక్కడ వరకు ఓకే, మీరు ఎందుకు ఎక్స్ట్రాగా చేస్తున్నారు అని, ఈ రూల్స్ ఇవన్నీ అందరికి ఈక్వల్గా పెట్టారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు. సంజన గారు మీరు ఎందుకంటే మాట్లాడుతున్నారు, ఇక్కడ ఇష్యూ నాకు కళ్యాణ్కి సుమన్కి అయితే మీరు ఎందుకు మాట్లాడుతుంటే ప్లేయర్గా నాకు రైట్ ఉంది, హౌస్లో ఏ టాస్క్ అయినా సరే ఎవరైనా మాట్లాడచ్చు, 1000% వాళ్ళకి రైట్ ఉంటుంది, అది ఇది అయ్యి అని చెప్పి ఇంకా ఆవిడ గట్టిగానే మాట్లాడుతూ ఉన్నారు. దాని తర్వాత ఇంకా కాసేపు అయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఎవరికి ఎంత టైం ఉందో చెప్పండి అంటే సంజన గారు కళ్యాణ్ సొంతంగా తీసుకున్నది గిఫ్ట్ చేయడానికి చూస్తున్నాడు, మీ పర్మిషన్ కావాలి అంటే బిగ్ బాస్ సంచాలగా మీరు నిర్ణయం తీసుకోవాలి, మీరు చెప్పండి అన్నారు. ఇదే జరిగిద్ది కదా సేమ్, ఇది ఎందుకు ఆలోచించలేదు? సరే సంజన గారు మిమ్మల్ని ఎవరైనా ఫోర్స్ చేశారా అని కళ్యాణ్ అడిగారు, నన్ను ఎవరు చేయలేదంటే. నెక్స్ట్ మీకు ఎవరికైనా వీళ్ళిద్దరూ ఎక్స్చేంజ్ చేసుకుని మీకు ఎవరికైనా ప్రాబ్లం ఉందా అంటే ఎవరికి లేదంటే ఎవరికి ఉంటుంది. సో ఇది ఎందుకు అడిగారు ఇదంతా అంటే ఆవిడ మొన్న రీతు అలా నలుగురు ఆడని ఇచ్చినప్పుడు ఆవిడ ఒక కన్సర్న్ రైజ్ చేశారు కాబట్టి అందుకని అడుగుతున్నారు. బట్ ఇది లాస్ట్లో అడిగితే అయిపోతుంది, ముందు అంత యుద్ధం అవసరంలా ఈ టాస్క్కి, అందుకే నేను చాదస్తం ఎక్కువైందేమో, చాదస్తంగా చేశారేమో అని అనిపించిందని చెప్పి పెట్టింది. ఎనీవే సో అక్కడ ఇచ్చేస్తారు, ఇంకా అందరూ ఒప్పుకున్న తర్వాత తనుజకి 60 మినిట్స్, ఇమాన్యుల్కి 45 మినిట్స్, డెమోన్కి 30 మినిట్స్, దివ్య సుమన్కి 20 మినిట్స్, కళ్యాణ్ రీతు భరణి గారికి ముగ్గురికి 15 మినిట్స్. సుమనానికి శ్రీవారికి ప్రేమలేఖ, అది పర్సనల్ మనం చెప్పుకోకూడదు, ప్రేమలేఖ బాగుంది, క్యూట్గా ఉంది, బాగా రాశారు. 16 సంవత్సరాలు పెళ్ళైనా అలాంటి ప్రేమలేఖ రాశారంటే వీళ్ళు ఒక ఇన్స్పిరేషనల్ కప్పులు, సమాజానికి ఒక ఎగ్జాంపుల్. ఎంత అన్యోన్యంగా, అంత ముద్దుగా, అంత క్యూట్గా. అసలు సుమనన్న కెమెరాలో ఉన్న విషయం కూడా మర్చిపోయాడు చాలాసేపు, నాకు అలా అనిపించింది. ప్యూర్ లవ్ అంతే, అదొకటి చెప్పగలను, వాళ్ళిద్దరు చూస్తే మాత్రం నాకు అదే అనిపించింది. సో శ్రీవారికి ప్రేమలేఖ, ఆ ప్రేమలేఖ నేను చదవటం, చెప్పటం అంతా అన్ని క్యూట్ మూమెంట్స్గా అనిపించినాయి మొత్తం అంతా. ఇక్కడ సంజన గారు ఫీల్ అవుతా ఉన్నారన్నమాట, పర్మిషన్ ఇవ్వలేదు, సో ఏడ్చి అడగడానికి వీలు లేదు బిగ్ బాస్ అది అని చెప్పి. ఇది మధ్యలో అంటే పండినప్పుడల్లా బాధేస్తూ ఉంటుంది. క్యూట్ మూమెంట్స్తో పాటు ఇక్కడ పెయిన్ అనుభవించాలి ఆడియన్స్గా మనం. మనకి ఎంత ఉంటే ఆవిడకి ఎంత ఉంటుంది. నెక్స్ట్ ఇమాన్యుల్ సంజన, ఇమాన్యుల్ చెప్తారు అందరూ హ్యాపీగా ఉన్నారు, నిన్ను కూడా హ్యాపీగా ఉంచుతారు, మరీ అంత కఠినంగా ఉండడు, నన్ను నమ్ము అని చెప్పి ఆయన ఏదో సాక్రిఫైస్ కోరుకుంటాడు లాస్ట్లో, అది చెయ్యాలా. కొన్ని గ్రామ దేవతల దగ్గర వెళ్ళినప్పుడు కోడినో మేకనో బలిచ్చినట్టు ఇక్కడ బిగ్ బాస్ కూడా ఏదో వేయాలా, వేస్తే కానీ అది అవ్వదు. నాకు అర్థమైంది, అది మొన్నే చెప్పాను. సుమన్ కన్ఫెషన్కి పిలిచారు. సో టైం కార్డ్ ద్వారా మీకు 20 మినిట్స్ వచ్చిందంటే ఈ టైం సరిపోద్ది అంటే లేదు బిగ్ బాస్ అంటే, అయితే 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఏంటంటే మిగిలిన ఇంటి సభ్యుల సమయాన్ని ఎవరితో ఒకరితో స్వాప్ చేసుకోవచ్చు, లేదా వాళ్ళ టైం నుంచి కొంత సమయం తెచ్చుకునేలాగా వాళ్ళని మీరు కన్విన్స్ చేయాలి. డైరెక్ట్ ఆప్షన్ కాదు, కన్విన్స్ చేయాలి అంటే ఒప్పించాలి అనగానే సుమనన్న ఇదే సుమనన్న స్కోర్ చేసేది. సుమనన్న సూపర్ జెన్యున్గా అనిపించే మాటలు. సుమనన్న అందరికీ కావాల్సి వస్తుంది కదా, నేను అడగలేను, ఎవరిది వాళ్ళకి ఇంపార్టెంట్, మీరే దయతలిసి కొంచెం టైం పెంచితే బాగుంటుంది బిగ్ బాస్ అనగానే, లేదు అది నాది కాదు, మీకున్న ఆప్షన్స్ 2 మాత్రమే అనగానే, అయితే వద్దు అని చెప్పి అంటాడు. నా టైం నాకు సరిపోతుంది, ఎవరిని బాధ పెట్టాలని అనిపించటం లేదు, ఎవరిని అడిగే ధైర్యం కూడా నేను చేయలేను అని చెప్పి. వాళ్ళంతటా వాళ్ళు ఇస్తే తీసుకోగలరు, కానీ ఇప్పుడు వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని అడిగితేనే బాధ. అసలు ఇలాంటిది అడగను కూడా అడగకూడదు ఎవరిని, తప్పిది. నేను ట్రై చేస్తాను అన్న థాట్ కూడా రాకూడదు. నాకు ఇది సూపర్గా అనిపించింది, చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు అన్న ఇలాంటి విషయాల్లో. సరే మీకు ఇంకా 20 మినిట్సే అనగానే ఓకే అనుకుంటారు. వాళ్ళ వైపు వస్తారు, చాలాసేపు హక్ చేసుకుని అయ్యే సూపర్గా ఉంటుంది, క్యూట్గా ఎలా ఉన్నావు అంటే బాగున్నాను అయ్యి అని చెప్పి ఏడ్ చేస్తారనమాట. బాధపడకు, మీరు చాలా బాగా ఆడుతున్నారు, మాతకండి అని చెప్పి ఆయనకి అన్నీ చెప్తుంటారు. పిల్లలు ఎలా ఉన్నారు, బయట ఎలా ఉంది, అమ్మ నాన్న అందరూ బాగున్నారు, అన్నీ మాట్లాడుకుంటుంటారు. ఎలా ఉన్నారు ఇన్ని రోజులు, అసలు భయపడకండి అని చెప్తారనమాట. మీరు అసలు ఎలా ఆడుతున్నారంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, అసలు ఊహించలేదని ఎవ్వరూ ఊహించలా సుమనాన్ని ఇన్ని వారాలు ఉంటాడని చెప్పి. ఫస్ట్ 3 వారాల్లో టప వెళ్ళిపోతారు, ఈ పెద్ద వికెట్లు అన్నీ పడిపోతాయి అనుకున్నాం. ఫ్లోరా సైని గారు ఒక వారం, సుమనన్న ఒక వారం, నెక్స్ట్ సంజన గారు ఒక వారం వెళ్ళిపోతారు అనుకున్నాం. అందులోంచి ఫ్లోరా సైని గారు 2 వారాలు వచ్చారు. వీళ్ళతో చూడండి 10 వారాలు ఉన్నారు, 3 వారాలు వెళ్ళిపోతారు అనుకున్నాను నేనైతే మాత్రం.
పిల్లలు గౌతమ్ వాళ్ళు ఎవరు రాలేదంటే ఒకరికే పర్మిషన్ అని చెప్పారు. సో బెంగ పెట్టుకున్న అవన్నీ మాట్లాడుకున్న తర్వాత లాస్ట్ గారు ఏమంటే మీరు చాలా బాగా ఆడుతున్నారు, ఎవరిని కించపరచడం లేదు, ఎంత బాగుందో మీ ఆట చూసి మేము సంతోషపడిపోతున్నాం అని చెప్పి అందరూ చెప్పుంటారు. బాగా ఆడుతున్నాడు, సుమనన్న బాగా ఆడుతున్నాడు, ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి. సో ఎవరిని కించపరచకుండా మీ ఆట మీరు ఆడుకుంటున్నారని చెప్పి. దాని తర్వాత ఇంకేం చెప్తారంటే సంజన గారి గురించి మర్చిపోండి, మీ మట్టుకు మీరు ఆడుకోండి అని చెప్పారు. సో సంజన గారి గురించి ఏదంటే ఇంకా సంజన గారిని ఆ పాయింట్స్ తీసుకురావద్దు, ఇంకా అవసరం లేదు, ఎందుకంటే టూ మచ్ అయిపోతున్నాయి, ఎక్కువైపోతున్నాయి. సో పద్దాక ఏదైనా ఉంటే కనుక అయ్యే తీసుకొస్తున్నారు అన్న విధంగా. సో ఇది రైట్ హింటా రాంగ్ హింటా అంటే ఇంక ఇది అవసరం లేదేమో అనిపించింది. ఎందుకంటే ఇంకా అన్న కూడా వెళ్ళట్లా, అన్న జోలికి సంజన గారు వస్తే మళ్ళీ అటు వెళ్ళటం తప్పితే ఇంకే ఆప్షన్ లేనప్పుడు వెళ్ళటం తప్పితే ఓకే ఇంటూ ఇంతకన్నా ఇప్పుడు ఆవిడిచ్చిన ఇంటికన్నా ఈ ఇంటికన్నా ఇంతకుమించి సుమనన్నకి వేరే ఇంటి ఇవ్వటానికి లేదు. ఆల్మోస్ట్ హౌస్ మొత్తం సుమనన్న లవ్ చేస్తున్నారు, హౌస్ అంతా. చాలా వరకు స్టార్టింగ్ వీక్స్లో ఆయన ఎవరు నామినేట్ చేద్దని నన్ను అడిగారని చెప్పి మనకి డిస్కషన్లో తెలిసింది, ఎవరు నామినేట్ కూడా చేయాల. సో అంతమంది ఇప్పుడు ప్రెసెంట్ అందరికీ క్యూట్ బాయ్ ఆయన సుమనన్నకి ఇంకా అంతమించి ఇన్సే ఉంటాయి, ఇంకొంచెం గట్టిగా ఆడండి, నామినేషన్స్ బాగా చేస్తున్నారు, అయ్యే ఉంటాయి. బట్ అనూహ్యంగా ఇంకొక హింట్ వచ్చింది, నేనైతే ఊహించలా, చెప్తాను. అది విన్ అవ్వకపోయినా పర్లేదు కానీ టాప్ 3 టాప్ 2లో ఉన్నా కూడా ఓకే, నాకు ఓకే, విన్ అయితే ఇంకా సంతోషం అని చెప్పి. సో విన్నింగ్కి లేదు ఛాన్స్, బట్ టాప్ 5కి అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది. ఒక థమ్స్అప్ ఏదో కనిపిస్తూ ఉంటుంది. సో అది టాప్ 5కి వెళ్తారన్న సింబల్ ఏమో అని అనుకుంటున్నా. టాప్ 5కి ఛాన్స్ ఉంది, టాప్ 3కి కూడా అంటున్నారు. సో టాప్ 3కి కూడా వెళ్ళే అవకాశం ఉంది, ఇంకొంచెం గట్టిగా ఆడని చెప్తారు. సుమనన్న 16 సంవత్సరాలు నేను ఎలా భరించావు ఏంటి అని చెప్పి దాని గురించి మాట్లాడారు. దాని తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లాస్య గారు సంజన గారితోనే కొంచెం ఇబ్బంది, అంటే ఫస్ట్లో నన్ను అడుగుతాడు సుమనన్న, ఇంకేం ఇబ్బందులు లేవు సంజన గారితో, ఈయన ఇంక పెట్టుకోకూడదు అన్నది ఇంక గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆయనకి ఎలా అర్థమైంది అనుకోండి, అమ్మో సంజన గారితో ఇంక మనం పెట్టుకోకూడదా అని చెప్పి ఆవిడ గిలినా కూడా ఈయన పెట్టుకోలేదు అనుకోండి, మళ్ళీ ఈయనకి ఇంక వేరే ఆప్షన్ లేవు. ఇంకోటి చెప్తానండి, దాని తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయ్యాం చాలా. మీరు చేశారు నామినేషన్స్ సూపరు, మీరు అలానే ఉండండి అది అని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అయ్యామంటే మరి ఆవిడ తిను చేయటమో తినతో మాట్లాడటమో మరి ఏదో ఒకటి అంటే తొక్కలో కెప్టెన్ అంటామో మరి ఏదైనా అలా ఫీల్ అయ్యారేమో అనిపించింది నాకు. నేను ఇంట్లో అలా ఉంటున్నాను అలానే ఉంటున్నాను కదా, ఇంట్లో అలా ఉంటున్నాను, అవునండి మీరు అలా ఉంటున్నారు, మీరు న్యాచురల్ మీరు అని చెప్పి. సో న్యాచురల్. నెక్స్ట్ లాస్య గారు ఇది అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్, తనుజాత కొంచెం తగ్గించండి అనగానే సుమనానికి ఏమర్థమైందంటే ఎందుకు బాగాలేదా, నెగిటివ్ వస్తుందా అంటే మా ఇద్దరు క్లోజ్గా కొచ్చు అని అనుకుంటున్నారు కదా, అలా అదేమన్నా నెగిటివ్గా వెళ్ళిపోతుందా ఏంట్రా ఇది అంతేం చేయలేదే నేను అని షాక్ అయ్యారు. దానికి లాస్ట్ ఇయర్ అంటేనే తనే హైప్ ఉంటుంది అందుకని. సో నాకు ఫస్ట్ అర్థం కదా, తనే హైప్ ఉంటుంది అంటే తన హైప్ ఉంటే తినేందుకు తగ్గించాలి అని చెప్పి. తను ఎవరు హైప్లో ఉంటారో వాళ్ళని మంచి చేసుకుంటుంది, అందుకే చెప్తున్నాను జాగ్రత్తగా ఉండు అని చెప్పి. ఈ హింట్ కరెక్టేనా అంటే నాకెందుకో అంత కరెక్ట్గా, అంటే సుమనన్నతో స్నేహం చేయటం వల్ల తనూజాకి వచ్చే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏముంటాయి? స్క్రీన్ స్పేస్ కోసం కనుక మాట్లాడుకుంటే అది తనూజ గారికి ఎంత అడ్వాంటేజ్ అయితే సుమనన్న కూడా అంతే అడ్వాంటేజ్ అయితే, ఇద్దరికి ఈక్వల్ షేరింగ్ ఉంటుంది స్క్రీన్ స్పేస్ గురించి మాట్లాడితే. కానీ తనూజ గారు సుమనన్నతో బాగా ఉండి నెగిటివ్ చేసేసి సుమనన్న తొక్కేయటం అని కానీ, లేదంటే సుమనన్న ఓట్స్ గ్రాప్ చేయటం కానీ అలా ఏం జరగట్లేదు కదా. సో అలాంటి సమయంలో ఇలాంటి హింట్ అవసరం లేదేమో అనిపించింది. ఎందుకు దీనివల్ల ఏ నష్టం జరిగింది అంటే ప్రాబ్లం ఏమైందంటే బయట కాదు, ప్రాబ్లం లోపల. సుమనన్న దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక తనుజాకి అగైనెస్ట్గా వెళ్తే ఏదో అంటే తనుజాకి అగైనెస్ట్ తోపా అంటే అలా కాదు, తన న్యాచురల్గా ఆడే విధానాన్ని కోల్పోతారేమో, లేని పాయింట్లు తెచ్చి పెట్టుకుంటారేమో, అప్పుడు మొదటికే మోసం వస్తుందేమోనని నాకు చిన్న డౌట్, అలాగైనా జరిగిద్దేమోనని చెప్పి. సో అందుకని ఈ ఇంట్స్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. అందుకే చెప్తాను జాగ్రత్తగా, నా సంగతి తెలుసు కదంటే ఆమెతో మంచిగా మాట్లాడినా మీ మట్టుకు మీ పని చేసుకుని నమ్మకండి, తనను నమ్మకండి, మీ మట్టుకు మీ పని చేసుకోండి అంతే అని. సో నాకు అర్థం కదా, నమ్మకండి అంత పెద్ద మాట చేసి అంతే. ఇప్పుడు తనుజ వల్ల సుమనానికి ఏం డ్యామేజ్ జరిగింది? ఇప్పుడు దీంతో ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటాడు? ఇప్పుడు ఆయన తనుజాని అవాయిడ్ చేశాడు అనుకోండి సడన్గా, దీని తర్వాత తనుజ గారు మళ్ళీ ఒక కార్నర్కి లేచాడు అనుకోండి, ఆడికి ప్లస్ అయితే అన్నెసరీ కదా. ఎందుకు ఇచ్చారు ఇది? మీకు అర్థమైంది ఎందుకు ఇచ్చారు? తనుజ సుమనన్నను వాడుకోవడం వల్ల తనుజకు వచ్చే ఎక్స్ట్రా అడ్వాంటేజ్ స్క్రీన్ స్పేస్ తప్పితే ఓట్స్ పరంగా కానీ దీని పరంగానే ఉందా? పోనీ సుమనన్నకు ఆపోజిట్గా నుంచుంటే సూపర్ డ్యామేజ్ అయిపోయే ఛాన్సులు కూడా లేవు అంతగా. బట్ ఆవిడ ఓవరాల్గా ఇది ఒక ఫీడ్బ్యాక్ ఇనుంటారనిపించింది నాకు. అంటే తనుజ ఎవరైనా డేంజరస్ అంటే ఎవరైనా టాప్లో ఉన్న వాళ్ళతో గొడవలు పెట్టుకోదు, వాళ్ళతో కలిసిపోద్ది అన్న ఫీడ్బ్యాక్ వినుంటారు. అది ఇక్కడ కన్వే చేశారేమో అనిపించింది ఎండ్ ఆఫ్ ద డే నేను కంక్లూజన్ చేసేటప్పుడు. కానీ అది సుమనన్నకి అప్లికబుల్ కాదేమో అని అనిపిస్తుంది. మీరు మీ పాయింట్స్ ఇక్కడ చేయండి, ఎందుకంటే అందరికీ ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలని లేదు. ఎవరు దీన్ని ఎలా తీసుకుంటే అలాగా.
నేను అలా తీసుకున్నా, సుమనాన్ని ఇంకోలా తీసుకోవచ్చు, మీరు ఇంకోలా తీసుకోవచ్చు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ కామెంట్ చేయండి, ఎందుకు ఈ మాట చెప్పుకుంటారు అని చెప్పి. అది సుమనానికి ప్లస్ అయిద్దా మైనస్ అయిద్దా, గేమ్లో ఏం జరిగిద్ది అన్న మీ అభిప్రాయం కామెంట్ చేయండి. దాని తర్వాత ఫార్చ్యూన్ ఆఫ్ ద వీల్, అందులో వాళ్ళకి గీ వచ్చింది. భరణి అన్నతో అంటారు, అన్నతో బాండింగ్ బాగుంది, ఎప్పటి నుంచో ఉంది కదా అని చెప్పి. ఇక్కడ ఇంకా తనుజతో బాండింగ్ గురించి కానీ, లేదంటే ఇమాన్యుయల్తో బాండింగ్ గురించి కానీ, కళ్యాణ్తో ఉన్న బాండింగ్, కళ్యాణ్తో కొంచెం బాండింగ్ లేదు కానీ, పేరెంట్ దివ్యతో ఉన్న బాండింగ్ గురించి కానీ హైలైట్ చేయరు. ఓన్లీ భరణి అన్నది మాత్రమే హైలైట్ చేస్తారు. సో మేబీ లైవ్లో ఇంకేదో చెప్పుండొచ్చు, మనకేం చూపించలేదు కాబట్టి మనం ఏం చేయలేము. ఇంకేం చెప్పారు, ఏం చెప్పలేదని చెప్పి కొన్ని వినిపిస్తూ ఉంటాయి లీక్స్. ఇంకో ఇలా అన్నారంటే అలా అన్నారంటే నేను చెప్పలేను, ఎందుకంటే నేను చూడలేదు, అది ఖచ్చితంగా జరిగేది తెలియదు కాబట్టి ఆ విషయాలు నేను మాట్లాడలేను. ఫ్యామిలీ పార్ట్ సాంగ్ వేశారు, దాని తర్వాత తనుజ ఫోటో పెట్టారు. బిగ్ బాస్ ఇది 1 year సినిమా, సారీ 1 hour సినిమా అని చెప్పి ఈయన చెప్తా ఉన్నారు. తనుజ గారిని కన్ఫెషన్ రూమ్కి పిలిచిన తర్వాత సేమ్ ఆఫర్. సో మీకు వచ్చిన సమయాన్ని ఇంకొక సమయంతో స్వాప్ చేసుకోవచ్చు అంటే వద్దన్నారు. లేదంటే వేరే వాళ్ళ సమయం నుంచి తీసుకోవచ్చు, వాళ్ళని ఒప్పించాలి అంటే, దాని తర్వాత ఆవిడ ఏదో చెప్పారు, లేపేశారు దాన్ని. అంటే ఆవిడ వద్దు, అవసరం లేదు, నేను వేరే వాళ్ళ సమయం ఏది తీసుకోను, నాకు అవసరం లేదు అని చెప్పుంటే లేపేశారు. దానికి రీజన్ ఏంటో తెలుసా? నెక్స్ట్ జరిగిన సీను, దానికోసం దాన్ని కట్ చేశారు. షోర్ బిగ్ బాస్ అంటే మనకు అదా అనిపిస్తుంది అంటే, నేను వేరే వాళ్ళ సమయాన్ని తీసుకుంటాను, నేను ఒకసారి ట్రై చేస్తాను అట్లీస్ట్ అని ముందుకెళ్తుంది అన్నట్టు దాన్ని కట్ చేశారు. సో ఇట్లాగా డ్యామేజ్ ఎక్కువ చేస్తారేమో అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. తనుజకి కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ ఇచ్చో, అడిషనల్ కట్స్ చేసో, మంచిగా ఉన్న క్లిప్స్ లేపేసో ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నారు రాదర్ దెన్ సపోర్టింగ్ అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. లేదంటే ఇక్కడ ఎందుకు కట్ చేయాలి, ఎందుకు కట్ చేశారంటే నెక్స్ట్ జరిగిన సీను వాళ్ళకి ఒక ట్విస్ట్లా ఉంటుంది అన్నట్టు కట్ చేశారు. అదేంటి అంటే తనుజ గారు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, నీకు నిజంగా ఫ్యామిలీ రావటం వద్దా అనగానే నాకు జుమ్మంది. అయిపోయింది, ఇంక కప్ప, ఇంక ఇది కనుక యాస్టీజ్ జరుగుంటే మాత్రం కప్ప ఇంకేమైనా అన్నట్టు ఉండేది. అయిపోయింది ఇంక అసలు డౌన్ఫాల్ అంటే ఇది కదరా ట్విస్ట్ అన్న విధంగా అనిపించింది నాకు. అబ్బా అనేది నాకు వెంటనే ఇలా ఫ్యాన్స్ గుండెగిపోయి ఉంటుంది అని అనుకున్నా. ఫ్యూజులు ఎగిరిపోయి ట్విస్ట్ మావా అని అనిపించింది నాకు. నాకు తెలిసి ఖచ్చితంగా సగం మంది తను చెప్పింది, అరే ఏం చేస్తున్నారా మా పాప అనుకుంటుంటారు. అవునా కదా మళ్ళీ అనమాట. అనుకుంటే మాత్రం ఇప్పటికీ లైక్ కొట్టకపోతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూమెంట్లో, ఈ పర్టికులర్ మూమెంట్లో మీకు గుండె జుమ్ అందా లేదా అని చెప్పి. సో ఎక్స్ట్రా కావాలా అంటాడు కళ్యాణ్. అంటే నువ్వు చెప్పు, నీకు నిజంగా వద్దా అనగానే ఆలోచిస్తే అప్పుడు ట్విస్ట్, మూతి మీద వేస్తా, మూతి మీద పడతా, మూతి మీద కొడతా అనేది చెప్పారు. అప్పుడు ఓడా బతికిపోయిందే అనుకుని అయితే మాత్రం అయిపోయేది. జస్ట్ మిస్. సాయిరామ్ అనుకొని ఉంటుంటారు వాళ్ళ ఫ్యాన్స్, సాయిరామ్. సో 15 minutes అయినా యూజ్ చేసుకో, అంటే వెళ్ళండి ఈ మాత్రం దానికి బిల్డప్ అని. ఆ బిల్డప్ వల్ల కన్ఫెషన్ రోజు కట్ చేశారు. ఎందుకు కట్ చేశారంటే ఇక్కడ ఇప్పుడు చెప్పింది కాబట్టి, ఏదో నీకు టైం ఇచ్చారు, ఎవరి దగ్గరైనా టైం తీసుకుంటారని అడిగారు, అంటే నీకే టైం ఎక్కువ ఉందంటే నేను అదే చెప్పా, నాకే టైం ఎక్కువ ఉంది, నేను ఎవరి దగ్గర తీసుకుంటానని చెప్పండి అది చెప్పారు. కానీ అది లేపేసి ఇదేదో ట్విస్ట్లా ఉంటుందని చెప్పి కట్ చేశారు. అమ్మో మామూలు కాదు బిగ్ బాస్, మామూలు కాదు. సో వాళ్ళ పాప వచ్చింది, వాళ్ళ అక్క వాళ్ళ పాప చాలా క్యూట్ ఉన్నారు. నాకు తెలిసి అక్క తనుజ గారు ఇద్దరు కొద్దిగా ఒకటేనేమో అనిపించింది. చెప్తాను చూడండి ఎందుకు అనిపించింది ఏంటని. ప్రతి ఇంట్లోనే ఇలా ఉంటారు ఒకరిద్దరు, ఒకళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, ఒకళ్ళు చాలా సెన్సిటివ్గా ఎమోషనల్గా ఉంటారు. మా సిస్టర్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, మీరు నమ్మిన నేనే కొద్దిగా ఎమోషనల్గా ఉంటాను. అదే చిత్రం. నాకు తెలిసి ముందు పుట్టిలో కొద్దిగా ఎమోషనల్గా ఉంటారేమో, వెనక పుట్టినోళ్ళే స్ట్రాంగ్గా ఉంటారేమో. జస్ట్ లైక్ సీతమ్మకి సినిమాలు చెట్లు కూడా అంతే, మహేష్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ కొంచెం ఈయనేమో విసిగ్గా కోపంగా వెంకటేష్ క్యారెక్టర్ అలాగే ఉంటుంది కదా. సో మెజారిటీ ఆఫ్ ద ఫ్యామిలీస్లో ఇద్దరుంటే చిన్నోళ్ళే కొంచెం స్ట్రాంగ్గా ఉంటారేమో. ఎందుకంటే చిన్నోళ్ళు వచ్చేబడి కొంచెం సెటిల్ అయ్యి ఫ్యామిలీస్ అన్నీ ఉంటాయి, పెద్దలు కొంచెం కష్టాలు చూసుంటారు. మేబీ అదే కూడా అయి ఉండొచ్చు. ఎనీవే వాళ్ళు కొంచెం ఎమోషనల్గా ఇదిగా ఉంటారు. సో తీసుకొని వస్తుంది పాపని, ఏడిస్తే ఏడ్చిద్దని చెప్పి ఆడవలేదు, అమ్మ ఎక్కడ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈ లోపల సిస్టర్ వస్తారు. ఇమాన్యుయల్ అన్నది 100% నిజం. అదేంటి అంటే తినకన్నా తిను నవ్వుతా చక్కగా ఉన్నారు, చిరాకేది లేకుండా. సో అది ఆయన చెప్పింది. నువ్వు రావద్దు అనుకున్నాను, నువ్వు రావని అనుకున్నాను అంటే మ్యారేజ్ అవుతుంది కదా ఇంకా చూడలేనేమో అది ఇది అని చెప్పి. సిస్టర్ ఇట్స్ ఓకే, కంట్రోల్ ఫైన్, తనకి ఏడుపు వస్తుంది, కంట్రోల్ ఫైన్ అని చెప్పి. ఎలా వచ్చావు అంటే నీ వల్లనే వచ్చా, నీకోసం వచ్చా, నువ్వు ఇక్కడ ఉన్నావు కానీ టార్చర్ మొత్తం నాకు, కామెడీగా చెప్పి లైన్. బిగ్ బాస్ ఇంటికి వచ్చిందమ్మా పెళ్లి కూతురు అని చెప్పి అందరికి పరిచయం చేశారు. సో తన మొదట అక్క పాప, తన అక్క పాప తను శ్రేష్ఠ, తినేమో చెల్లి. సో 3 ఆడపిల్లలు వీళ్ళు. సో అమ్మ కోసం వచ్చాను, తనే వెళ్ళమంది అని చెప్పి పెళ్లి కూతురు అయినా కూడా వచ్చింది. చాలామంది ఇప్పుడు పెళ్లి కూతురు తను చేశారో తెలియదు కానీ ఊరులు వెళ్ళకూడదు, చాలా రూల్సే ఉంటాయి. తను ఏం చెప్తారంటే ఇది నాకు చెప్పాలి కానీ అమ్మ పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోమన్నది పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోమని తినే అని చెప్పి తను కొంచెం పొగిడినట్టున్నారు. దాని తర్వాత బిగ్ బాస్ చూస్తున్నారంటే మేము చూస్తున్నాము, నీకు తెలీదు, అమ్మ చూస్తుంది, ప్రతిరోజు చూస్తుంది,
ఇన్విటేషన్ తీసుకురాలేదా అంటే వస్తుంది సపరేట్గా తనకు తెలుసు అనమాట. సిస్టర్ అంటారు వీఆర్ సో హ్యాపీ అని. దాని తర్వాత సంజన గారు పక్కన బాధపడుతుంటారు, అన్నీ మర్చిపోయి ఉన్నాను, అన్నీ గుర్తుకొస్తున్నాయి అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. ఎవరు వచ్చినా కూడా ఆవిడ బాధ ట్రిగ్గర్ అవుతూనే ఉంటారు. ఆవిడ బాధ వర్ణనాతీతమే, ఇంకేం చెప్పుకున్నా సరే. సిస్టర్ అన్నీ బాగున్నాయి, ఎక్కువ బాధ లేకుండా ఉండాలి, ఎక్కువ ఏడం మాకు. ఈవిడ కొంచెం జనరలైజ్ చేసి ఇచ్చారు. మేజర్గా ఏవైతే 2 స్టేట్మెంట్స్ ఆవిడ గ్రూప్ ఇంటి ఆవిడకి పెద్దగా ఫీడ్బ్యాక్స్ అవసరం లేదు, 2 ఫీడ్బ్యాక్లు పర్ఫెక్ట్గా వెళ్ళాలి, ఆ 2 వెళ్ళి అనిపించింది. కానీ ఆవిడ దాన్ని డీకోడ్ చేయగలిగారా లేదు, ఒకటైతే మాత్రం క్రిస్టల్ క్లియర్ వెళ్ళింది, ఇంకోటి డీకోడ్ చేయగలిగారా లేదా అన్నది డౌట్. అది సరిగ్గా చేయకపోతే మళ్ళీ ఏం చేయలేము. ఎందుకు చెప్తానంటే నువ్వు అసలు బాధపడకు, బాధ లేకుండా ఏడవకు. ఫస్ట్ నాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది, నేను అమ్మని హ్యాండిల్ చేయాలి, అది అసలు చాలా కష్టంగా ఉంటుంది అమ్మని హ్యాండిల్ చేయటం. ఇంకోటి ఏంటంటే నాకు వాళ్ళు హ్యాండిల్ చేయడమే చాలా కష్టం ఉంది. ఒకటేమో ఒక సైడ్ అమ్మ ఉంది, ఇంకో సైడ్ అక్క ఉంది, ఇంకో సైడ్ నా పెళ్లి పనులు ఉన్నాయి, నేను ఎంతమందిని హ్యాండిల్ చేయాలరా అని చెప్పి నిజంగానే నాకు సీతమల్లి సినిమాలు చెట్లు మహేష్ బాబు గుర్తొచ్చాడు. అను అమ్మ అంటే అనుకి ఏమైతే తెలియదు, మిడ్-నైట్ వాళ్ళకి ఫోన్ చేస్తుంది, లైవ్ చూస్తుంది, ఫోన్ చేస్తుంది, ఎపిసోడ్ చూసావా అంటది, ఏడుస్తుంది, నువ్వు చూస్తే ఎప్పుడు లైవ్ చూసావా ఏడుస్తూ ఉంటుంది. నాకు హ్యాండిల్ చేయడం ఎంత కష్టం అవుతుంది, నా పెళ్ళికి కొద్ది రోజులే ఉన్నాయి, ఇక్కడేమో వాళ్ళని హ్యాండిల్ చేయాలి, అమ్మని హ్యాండిల్ చేయాలి, మ్యారేజ్ని హ్యాండిల్ చేయాలి, అనుని హ్యాండిల్ చేయాలి, అమ్మని హ్యాండిల్ చేయాలి, మ్యారేజ్ హ్యాండిల్ చేయాలి, నేను ఎలా రా నేను గడిపేది అయ్యి అని చెప్పి. ఏంట్రా నన్ను ప్రశాంతంగా పెళ్లి చేసుకునిరా, నువ్వు బిగ్ బాస్కి వెళ్ళటం ఏంటి, నాకే తలనొప్పి ఏంటి సరదాగా. బట్ తన బాధ వర్ణాతీతమే. వాళ్ళ అక్క కూడా కొంచెం తనుజ గారిలాగే ఉన్నారు. మరి వాళ్ళకి తెలియక అర్థమై ఏడుస్తున్నారో లేదంటే తను ఏడుస్తున్నారు వీళ్ళు ఏడుస్తున్నారు, కానీ ఫ్యామిలీ మెంబర్స్కి వేరే ఎమోషన్స్ ఉంటాయి కదా, ఆ విధంగా. నెక్స్ట్ సంజన గారు, ఐఎమ్ హ్యాపీ ఫర్ అదర్స్ బట్ నా ఫ్యామిలీ వస్తుంది కదా ఇదని చెప్పి బిగ్ బాస్ అయ్యని చెప్పుకుంటున్నారు. సిస్టర్ ఏమంటారంటే యు ఆర్ టూ పర్ఫెక్ట్ రా, అంటే నువ్వు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉన్నావు, నీ బిహేవియర్, నీ ఆట ఆడే విధానం అన్నీ బాగున్నాయి. ఇంకా 2 వీక్స్ కన్నా ఉండవు, 2 వీక్స్ కన్నా ఉండవన్నావు కదా, చూసావా ఉన్నాను కదా, నమ్మలేకపోతున్నావు కదా అంటే నవ్వుతూ ఉంటారు. ఆలోకే హ్యాపీగా ఉండు, నాకు హ్యాపీ తను కావాలి, క్రయింగ్ తను వద్దు. సో పర్ఫెక్ట్ ఫీడ్బ్యాక్, ఇంక ఏడవద్దు, అసలు వద్దు. అవుట్ సైడ్ చాలా హ్యాండిల్ చేస్తున్నావు, అమ్మ 2 డేస్ నువ్వు ఒకసారి ఏడిస్తే కనుక అమ్మ 2 రోజులు ఏడుస్తుంది దానికోసం. సో అసలు నా పెళ్ళి అన్న విషయమే మర్చిపోయింది తను, ఎంతసేపు నీ గురించి ఉంది, నీ బిగ్ బాస్ దాని గురించి ఉంది. ఎవ్రీడే బిగ్ బాస్ వస్తుంది, వాచ్ బిగ్ బాస్, దెన్ వాచ్ రీల్స్ చూస్తూ ఉంటారు. సో అందరూ నీకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ మాట తనకి ఎక్కలా లేదా, ఇంకోసారి కూడా సపోర్ట్ అనేది వస్తుంది. నువ్వు విన్ అవ్వాలి, దట్స్ ఇట్, అంతే. అంటే సో విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఒక హింట్ ఇచ్చారు. నేను ఏడ్చాను. సో నేను ఇంకొన్నా అంటే ఏది కొన్నా సరే ఆవిడ పిక్స్ పంపిస్తున్నారంట తనకి వాట్సాప్లో. అంటే జనరల్గా మన సిస్టర్స్ కదా, పెళ్లి చేసుకున్నప్పుడు అవన్నీ ఉంటాయి కదా, సో మిస్సింగ్ దట్ అని చెప్పి. నీ కోపం, బాధ అవన్నీ నాకు తెలుస్తున్నాయి, మాకు అర్థమవుతాయి, యాజ్ అ ఫ్యామిలీ మెంబర్కి అర్థమవుతున్నాయి. ఏడవకు, అలాగే ఇరిటేట్ అవ్వకు. ఏడుపు, ఇరిటేషను పర్ఫెక్ట్గా వెళ్ళిపోయినాయి. దాని తర్వాత ప్రతి ఒక్కళ్ళు మంచోళ్ళే, నిన్ను ప్రేమిస్తున్నారు, నిన్ను సపోర్ట్ చేస్తున్నారు, ఇంట్లోనూ బయట అన్న విధంగా చెప్పారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు తనుజ కోసం ఎవరు బ్యాక్ మాట్లాడుకుని చెడుగా మాట్లాడుకుని ఏది చేసేయట్లేదు, నిన్ను ప్రేమిస్తున్నారు, నిన్ను సపోర్ట్ చేస్తున్నారు. సో నువ్వు ఏది తప్పుగా అనుకోకు, నాకు సపోర్ట్ లేదన్న విషయం అనుకోకు అన్న విధంగా చెప్పారు. మరి ఆవిడకి ఎక్కిందా, ఆ ఎమోషన్లో ఎక్కలేదా అన్నది క్వశ్చన్. ఇంకా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అన్న దాంట్లో ఉంటే ఏం చేయలేము, ఇంకంతే. సో అందరూ సపోర్ట్ చేస్తున్న విధంగా చెప్పారు. ఇది ఫీడ్బ్యాక్, ఇవే ముఖ్యం. ఆవిడకి ఇరిటేట్ అవ్వకు, ఏడవకు, సపోర్ట్ లేదని వాదించుకు, ఎవరు నన్ను ప్రేమించట్లేదని బాధపడకు, అందరిని ఇష్టపడుతున్నారు. సింపుల్ ఫీడ్బ్యాక్స్ ఆవిడ గేమ్కి కావాల్సినవి అయ్యే, అంతకుమించి అవసరం. వాళ్ళని నమ్మాల్సిన అవసరం లేదు, వీళ్ళని నమ్మాల్సిన అవసరం లేదు, వీళ్ళని నమ్ము, వాళ్ళని నమ్ము, వీళ్ళని సపోర్ట్ చేయి, వాళ్ళని సపోర్ట్ చేయి, వీళ్ళ సపోర్ట్ తీసుకోక, వాళ్ళ సపోర్ట్ తీసుకోక, ఏమీ అవసరం లేదు ప్రజెంట్ ఆవిడన్న గేమ్కి. ఇంతే. ఇంకొంచెం టాస్క్లు ఏమనంటే కొంచెం శ్రద్ధగా బలం పెట్టి ఆడు అన్న విషయం చెప్పుంటే ఇంకొంచెం ప్లస్ అయ్యి ఉండేది. బట్ ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ ఇన్పుట్స్ ఇచ్చారో కరెక్ట్గానే ఉన్నాయి. కానీ ఆవిడ డీకోడ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఇది నేను కాదు కదా అరుస్తున్నాను అది అని చెప్పి బయట తిడుతున్నారు కదా నన్ను అని చెప్తే సో బాగానే ఉంటుంది కదా. ఎందుకు ఇలా మొహం పెట్టుకొని ఉంది అని చెప్పి అంటున్నారు కదా, అరుస్తుంది. అది అమ్మ అంటుంది, ఎందుకు ఇలా అరుస్తుంది, ఏమైంది దీనికి, ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పని. దాని తర్వాత పెళ్లి కూతురుని చేశారు. ఆ పెళ్లి కూతురుని చేసినప్పుడు సాంగ్ వేశారు, సీతమ్మ వాకిట్ల సిరిమల చెట్టు అని. అప్పటి వరకు మామూలుగా ఉంటుంది. మ్యూజిక్ ఉన్న బలం ఏంటంటే మళ్ళీ ఉన్న ఎమోషన్స్ ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది. ఆ సాంగ్ వేసారు లేదో నాకే ఎమోషనల్గా అనిపించింది, సాంగ్ అయిపోతే అప్పటివరకు నార్మల్గా అనిపించింది. అక్కడి నుంచి నాకు కూడా కొంచెం ట్రిగ్గర్ అయింది. పెళ్లి కూతురుని చేశారు, ఆవిడ వెళ్ళి భరణి గారి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, బాగుంది. మరి సంజన గారు తీసుకున్నారో తెలియదు, చూపించలేదు సరిగ్గా. మీరు అందరూ బాగా ఆడుతున్నారు అన్నారు. ఇమాన్యుయల్ మీ అక్కకన్నా మీరే బాగున్నారు అని చెప్పాడు. సో నెక్స్ట్ ఆవిడ సెంటర్లో కొట్టారు బిగ్ బాస్ దేనికి అలాగా అని. సెంటర్లో కొడితే బిగ్ బాస్ మీకు కావాల్సింది మీరు కోరుకోండి అంటాడేమో అనుకున్నా నేను. లేదు, మళ్ళీ కొడితే ఐస్ క్రీమ్ వచ్చింది. దాని తర్వాత సంజన గారు కొంచెం స్పేస్ ఇవ్వండి ఫొటోస్ కోసం అని చెప్పి ఈ పాయింట్ నేను ఎందుకు రాసుకున్నాను అనుకున్నా. పెళ్లి ఫోటోలు దిగుతారు కదా, సంజన గారు చూడండి ఎంత ఇంటెలిజెంట్, పెళ్లి ఫోటోలు దిగుతారు కదా, అక్కడ ఆడికి స్పేస్ ఇవ్వండి అని.
అంటే దిగేటప్పుడు మనం స్పేస్ ఇస్తే ఏంటంటే తర్వాత తను వచ్చినప్పుడు ఫొటోస్ తీసి ఆల్బంలో పెట్టేయచ్చాను ఫోటోషాప్లో. భలే భలే ఆలోచిస్తూ ఉంటారు. అన్ని ఎక్స్పీరియన్స్తో నేర్చుకున్నవారు ఆవిడ. నువ్వేం గిఫ్ట్ ఇస్తావు అంటే బిగ్ బాస్ టైటిల్, అది నా గిఫ్ట్ అని చెప్పి నువ్వు చాలా దగ్గరగా ఉన్నావు అనే విషయాన్ని చెప్పగానే చెప్పారు. ఇంకా అంతకన్నా ఎవరు చెప్పలేరు. దాని తర్వాత ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత సుమ్ము అని కాకుండా ఇంకా అన్న అనిపిస్తే బెటర్ ఏమో అంటాడు ఇమాన్యుల్. ఎందుకంటే ఫుల్ కోటింగ్ అయిందంట, అయ్యంటే డెడ్లీ వార్నింగ్ ఇచ్చారంటాను, కానీ క్యూటీ అని కూడా పిలవకూడదని చెప్పి దివ్య అంటున్నారు. మేబీ సోనాన్న కొద్దిగా ఏదైనా షేర్ చేసాడేమో, వీళ్ళది బాగాలేదు అన్నట్టు ఏదైనా చెప్పాడేమో ఇండైరెక్ట్గా, అందుకోసం ఇమాన్యుల్ మాట అన్నాడేమో. సో ఇది ఎపిసోడ్ రివ్యూ. నాకు అనిపించింది నేను చెప్పాను. మీకు కనిపించింది మీరు కామెంట్ చేయండి. దానికన్నా ముందు వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓటింగ్ అనాలిసిస్ వీడియో ఉంది దీనికన్నా ముందు, అది చూడండి. అలాగే ఇంకోటి ఏంటి అంటే ఇది అయిపోయిన తర్వాత లైవ్లో చాలాసేపు డిస్కషన్లు జరిగినాయి. ఎందుకంటే దీని తర్వాత డెమాన్ పవన్ వాళ్ళ మదర్ వచ్చారు, చూపించలేదు మనకి. ఒకవేళ ఏమైనా ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ ఉంటే మన మిడ్ నైట్ టాక్స్కి అవసరం అనుకుంటే మిడ్ నైట్ టాక్స్ వీడియో ఉంటుంది, లేదంటే మిడ్ నైట్ టాక్స్ వీడియో ఉండదు. ఇంకా ఇదే ఎపిసోడ్ రివ్యూనే అంతే ఇంకా. సో అది ఉంటే కనుక దాన్ని చెప్పి అప్పుడు గుడ్ నైట్, లేదంటే ఇప్పుడే గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.